ముచ్చటగా 3 రాష్ట్రాల మీదుగా వెళ్తున్న బెంగుళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే స్టేటస్‌ని ఈ వీడియోలో చూద్దాము. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ వే పనులు ఎలా జరుగుతున్నాయి? చిత్తూరు నుండి బెంగుళూరుకి దీని మీద ఇప్పుడు వెళ్ళొచ్చా? ఎక్కడ పనులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎప్పుడు ఇది పూర్తవుతుంది? ఎక్కడ ఇంటర్‌చేంజ్‌లు, టోల్ ప్లాజాలు ఉన్నాయని చూద్దాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో మొగిలి ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో భారీ వయాడక్ట్ నిర్మిస్తున్నారు. అంటే ఫ్లైఓవర్ అన్నమాట. ఇది మొగిలి ఇంటర్చేంజ్ నుండి స్టార్ట్ అయ్యి పలమనేరు వరకు సుమారు 9 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో భాగంగా లెఫ్ట్లో 2 వరుసలు, రైట్లో 2 వరుసలతో 2 భారీ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజెంట్ ఉన్న చిత్తూరు బెంగళూరు హైవే పక్కనే ఈ ఎక్స్‌ప్రెస్ వేని నిర్మిస్తున్నారు. రైట్లో ప్రజెంట్ ఉన్న హైవేని మీరు చూడొచ్చు. ఒకసారి ఈ ఎక్స్‌ప్రెస్ వే డీటెయిల్స్ చూద్దాము. ఇవి తెలుసుకుంటేనే ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది. బెంగుళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా వెళ్తూ కర్ణాటక, తమిళనాడు రాజధానులను కలుపుతుంది. దీనిలో భాగంగా 3 రాష్ట్రాల్లో కలిపి 264 కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల 3 గంటల్లోనే బెంగుళూరు నుండి చెన్నైకి చేరుకోవచ్చు. అలానే రాయలసీమలోని చిత్తూరు, పలమనేరు సైడ్ నుండి అటు బెంగళూరుకి, ఇటు చెన్నైకి వెళ్ళడం సులువవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఆంధ్రాలోని చిత్తూరు జిల్లాలో వెంకటగిరికోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాలెం, యాదమర్రి, చిత్తూరు, గుడిపాల మండలాల మీదుగా వెళ్తుంది. చిత్తూరు తచ్చూరు ఎక్స్‌ప్రెస్ వే కూడా చిత్తూరు సమీపంలో ఈ ఎక్స్‌ప్రెస్ వే నుండే స్టార్ట్ అవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 13 ఇంటర్చేంజెస్ ఉంటాయి. ఆంధ్రాలో అయితే 4 ఉంటాయి. దీన్ని 4 వరుసలతో 120 స్పీడ్తో వాహనాలు వెళ్ళేలాగా డిజైన్ చేశారు. దీనికి నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే నెంబర్ 7 అనే నెంబర్ని కేటాయించారు. 3 రాష్ట్రాల్లో 3 ఫేజెస్గా డివైడ్ చేసి వర్క్స్ చేస్తున్నారు. అలానే ఎక్స్‌ప్రెస్ వేలోకి బైక్స్ని, ఆటోస్ని అనుమతించరు. ఫ్రెండ్స్, ఈ ఎక్స్‌ప్రెస్ వే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. చూడండి ఎంత భారీగా ఉన్నాయో ఈ వయాడక్ట్ పిల్లర్స్. కింద ఉన్న మెషినరీతో పిల్లర్స్ని కంపేర్ చేయండి, బాగా అర్థమవుతుంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఏనుగులు ఎక్కువ తిరుగుతాయి. మొగిలి ఘాట్ రోడ్లో మనం తరచుగా చూస్తూ ఉంటాము. సో ఎక్స్‌ప్రెస్ వేలో హై స్పీడ్తో వెళ్ళే వాహనాల వల్ల వాటికి ఇబ్బంది లేకుండా ఈ వయాడక్ట్ నిర్మిస్తున్నారు. సో దట్ పైనుండి వాహనాలు, కింద నుండి ఏనుగులు మరియు ఇతర వన్యప్రాణులు వెళ్తాయి. పిల్లర్స్ మధ్యన బాక్సుల్లాగా ఉన్నాయి కదా, వాటినే సెగ్మెంట్స్ అంటారు. వాటిని పైకి లిఫ్ట్ చేసి బ్రిడ్జ్ రెడీ చేయడానికి కింద ఉన్న బ్లూ కలర్ మెషిన్స్ని యూజ్ చేస్తారు. వీటిని లాంచింగ్ ట్రస్ అంటారు. పిల్లర్స్ కింద సెగ్మెంట్స్ని పెడితే ఇవే పైకి లిఫ్ట్ చేసుకుని పక్కపక్కన పెట్టి బ్రిడ్జ్ రెడీ చేస్తాయి. సేమ్ ఇలానే విజయవాడ కృష్ణానదిపై కట్టిన బ్రిడ్జ్లో మనం చూసాము. 2 పిల్లర్స్ మధ్యన సెగ్మెంట్స్ పెట్టగానే లాంచింగ్ ట్రస్ నెక్స్ట్ పిల్లర్స్ మధ్యకి వెళ్తుంది. సో అలా మొగిలి నుండి పలమనేరు సైడ్కి వయాడక్ట్ రెడీ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజెంట్ 3.4 కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ మీద సెగ్మెంట్స్ పెట్టారు. రైట్లో చూడొచ్చు ప్రజెంట్ ఉన్న చిత్తూరు బెంగళూరు హైవే. పలమనేరు వరకు ఈ ఎక్స్‌ప్రెస్ వే మరియు నేషనల్ హైవే పక్కపక్కనే వెళ్తాయి. దూరంగా మీరు చూడొచ్చు. మొగిలి సైడ్ నుండి వస్తున్న వయాడక్టు ఫారెస్ట్ ఏరియాని దాటుకుని రైట్కి పలమనేరు వైపుకి వెళ్తుంది. దూరంగా వయాడక్ట్ ఎండింగ్ పాయింట్ని, పలమనేరుని చూడొచ్చు. బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అదే పలమనేరు. ఈ వయాడక్ట్ నిర్మాణం 6 to 10 మంత్స్లో కంప్లీట్ అవ్వచ్చు. ఇది పూర్తయితే ఆంధ్రాలో ఈ ఎక్స్‌ప్రెస్ వేలో పూర్తిగా ట్రావెల్ చేయొచ్చు. అలానే బెంగళూరు నుండి చిత్తూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆంధ్రాలో 3 ప్యాకేజెస్గా డివైడ్ చేసి వర్క్స్ చేస్తున్నారు. వీటిలో ప్యాకేజ్ 1 మరియు ప్యాకేజ్ 3 వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ప్యాకేజ్ 2లో మొగిలి వయాడక్టు మరియు ఇంటర్చేంజ్ వర్క్సే పెండింగ్లో ఉన్నాయంతే. ఇప్పుడు మనం మొగిలిలో నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ని చూస్తున్నాము. అంటే ఇక్కడ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కి దిగడానికి వీలుంటుంది. ఈ లొకేషన్ ఇందాక మనం చూసిన భారీ వయాడక్ట్ పక్కనే ఉంటుంది. బెంగళూరు నుంచి చూసుకుంటే ఇది 6th ఇంటర్చేంజు. ఎక్స్‌ప్రెస్ వే యాక్సెస్ కంట్రోల్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కడానికి వీలుండదు. కేవలం 13 ప్రాంతాల్లోనే ఈ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కడానికి వీలుంటుంది. ఆంధ్రాలో ఇవి 4 ఉంటాయి. బైరెడ్డిపల్లి, మొగిలి, చిత్తూరులో 2. మొగిలిలో ఇంటర్చేంజ్ కోసం ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తున్నారు. సో దట్ ప్రజెంట్ ఉన్న చిత్తూరు బెంగళూరు హైవే నుండి ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి రాకపోకలు సాగించవచ్చు.
ఎక్స్‌ప్రెస్ వే నుండి ప్రజెంట్ ఉన్న బెంగుళూరు హైవేని కనెక్ట్ చేసే విధంగా కనెక్టింగ్ రోడ్ వేస్తున్నారు. ఇది మొగిలి చెరువు పక్క నుండి వెళ్తుంది. వీటి స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ పనులు ఒక 6 మంత్స్‌లో కంప్లీట్ అవ్వచ్చు. ఇక్కడ టోల్ ప్లాజాను కూడా మీరు గమనించవచ్చు. ఈ ఇంటర్చేంజ్ పూర్తయితే చిత్తూరు సైడ్కి డైరెక్ట్గా ఎక్స్‌ప్రెస్ వేలో వెళ్ళిపోవచ్చు. అదే బెంగళూరు సైడ్ వెళ్ళాలంటే మొగిలి వయాడక్ట్ కంప్లీట్ అవ్వాల్సిందే. ప్రజెంట్ ఇక్కడ నుండి బైక్లో టువర్డ్స్ చిత్తూరుకి వెళ్ళిపోవచ్చు. ఈ పోర్షన్లో ఎక్స్‌ప్రెస్ వే అంతా పూర్తయింది. ఎక్స్‌ప్రెస్ వే ఓపెన్ అయ్యాక బైక్స్కి నో ఎంట్రీ. అలాగే బెంగళూరు హైవే మీద ఇక్కడ కూడా ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. మీరు చూడొచ్చు దాని పనులు. అలానే ఈ ఎక్స్‌ప్రెస్ వేలో ఎక్కడైతే ఇంటర్చేంజెస్ ఉంటాయో అక్కడే టోల్ ప్లాజాస్ ఉంటాయి. మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని బట్టి టోల్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం చిత్తూరు సమీపంలోని మాపాక్షి గ్రామంలో ఉన్నాము. ఇది చిత్తూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చిత్తూరు తచ్చూరు పోర్ట్ కనెక్టివిటీ ఎక్స్‌ప్రెస్ వే కోసం ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించారు. ఇది ఆంధ్రాలో మనం చూస్తున్న సెకండ్ ఇంటర్చేంజు. అడ్డంగా ఉన్నది బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే, స్ట్రైట్గా ఉన్నది చిత్తూరు తచ్చూరు ఎక్స్‌ప్రెస్ వే. ఇక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు వెళ్తే చిత్తూరు వెల్లూరు హైవే వస్తుంది. చిత్తూరు పరిసర ప్రాంత ప్రజలు వెల్లూరు హైవే నుండి వచ్చి ఇక్కడ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కచ్చు. అలానే ముందు చూస్తున్న చిత్తూరు తచ్చూరు ఎక్స్‌ప్రెస్ వేని 116 కిలోమీటర్ల పొడవున చెన్నై పోర్ట్ కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్నారు. దాంట్లో 20 కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ ఉంది. సో ప్రజెంట్ మొగిలి ఇంటర్చేంజ్ పూర్తయితే అక్కడ నుండి డైరెక్ట్గా చిత్తూరుకి వచ్చేయచ్చు ఎక్స్‌ప్రెస్ వేలో. చిత్తూరులో మరొక ఇంటర్చేంజ్ని మనం చూస్తున్నాము. ఇది రామాపురంలో నిర్మించారు. దూరంగా చూస్తున్న చిత్తూరు వెల్లూరు హైవే నుండి ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి రాకపోకలు సాగించే విధంగా ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించారు. ఇది ఆంధ్రాలో మనం చూస్తున్న 3వ ఇంటర్చేంజు. రైట్కి 10 కిలోమీటర్లు వెళ్తే తమిళనాడు బోర్డర్ వస్తుంది. చెన్నై సైడ్ నుండి వస్తున్న ఎక్స్‌ప్రెస్ వే చిత్తూరుకి దక్షిణంగా ప్రయాణించి లెఫ్ట్కి వెళ్తూ బెంగళూరు సైడ్కి వెళ్తుంది. కింద చూస్తున్న ఇంటర్చేంజు మరియు వెల్లూరు హైవేపై ఇంటర్చేంజ్ 2 పూర్తయ్యాయి. చిత్తూరు మీదుగా చాలా హైవేస్ వెళ్తున్నాయి. బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ వే, చిత్తూరు తచ్చూరు ఎక్స్‌ప్రెస్ వే, తిరుపతి చిత్తూరు హైవే, ఇలా చాలా హైవేస్ వెళ్తున్నాయి. సో దట్ వీటి వల్ల చిత్తూరు మరింత అభివృద్ధి చెందుతుంది. టోల్ ప్లాజా దాటాక మీరు చూస్తున్నది NH40. లెఫ్ట్కి 10 కిలోమీటర్లు వెళ్తే చిత్తూరుకి వెళ్తాము. కింద మీరు చూడొచ్చు పూర్తయిన ట్రంపెట్ ఇంటర్చేంజు. వీడియో షూటింగ్ కోసం నేను ఇక్కడ నుండి బైక్ మీద ఎక్స్‌ప్రెస్ వేలో మొగిలి వరకు వెళ్ళి, మొగిలి నుండి పాత హైవే మీదుగా పలమనేరు వరకు, పలమనేరు నుండి ఎక్స్‌ప్రెస్ వేలో బైరెడ్డిపల్లి వరకు వెళ్ళాను. కార్స్ అయితే వెళ్ళడం కష్టము. ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే కాబట్టి ఎక్స్‌ప్రెస్ వే మీద ప్రయాణించే వాళ్ళ కోసం వే సైడ్ ఎమ్యూనిటీస్ అనే లొకేషన్ ఉంటుంది. దీన్నే రెస్ట్ ఏరియా అని కూడా అంటారు. మీరు బాక్స్ షేప్లో చూస్తున్నారు కదా, అదే. ఇక్కడ పెట్రోల్ బంకు, ఈవీ ఛార్జింగ్, హోటల్స్, మినీ హాస్పిటల్, టాయిలెట్స్, మెకానిక్ షాప్, హెలీప్యాడ్ ఇలా అన్నీ ఉంటాయి. సో దట్ ట్రావెల్ చేసే వాళ్ళు హైవే దిగాల్సిన పని లేదు. ఇలా ఈ ఎక్స్‌ప్రెస్ వేలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఈ రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ప్యాకేజ్ 2లో కుమ్మరిపల్లి గ్రామంలో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఎక్స్కవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్స్ నిర్మిస్తారు. ఇది యాక్సెస్ కంట్రోల్ కాబట్టి సైడ్ నుండి ఎవరు రాకుండా ఎక్స్‌ప్రెస్ వేకి ఇరువైపులా గోడ కడుతున్నారు. మీరు చూడొచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్ వే కోసం 90 మీటర్ల వెడల్పైన భూమిని తీసుకుని దాంట్లో 4 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ వే వల్ల జరిగిన డీఫారెస్టేషన్కి బదులుగా ఇరువైపులా చెట్లను పెంచి గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీటిలో స్థానికంగా పెరిగే చెట్లను మాత్రమే పెంచుతారు. ఇప్పుడు మనం ఆంధ్రాలో లాస్ట్ది అయిన 4వ ఇంటర్చేంజ్ని చూస్తున్నాము. ఇది పలమనేరుకి 21 కిలోమీటర్ల దూరంలోని బైరెడ్డిపల్లి అనే గ్రామం. ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే కర్ణాటకలోని సుందరపాల్య నుండి బైరెడ్డిపల్లి వరకు ఎక్స్‌ప్రెస్ వే పోర్షన్ని ఓపెన్ చేయనున్నారు. దీంతో మొత్తం 96 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తుంది.
ఈ ప్రాజెక్టు ప్రజెంట్ స్టేటస్ చూసుకుంటే అక్టోబర్ 2022లో స్టార్ట్ అయిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ కర్ణాటకలో హోస్కోట్ నుండి సుందరపాల్య వరకు ఈ ఎక్స్ప్రెస్వే పోర్షన్ని డిసెంబర్ 2024లో ఓపెన్ చేశారు. ఆంధ్రాలో 96%, తమిళనాడులో 81% కంప్లీట్ అయింది. ఆంధ్రాలో 3 ప్యాకేజీలుగా డివైడ్ చేసి వర్క్స్ జరుగుతున్నాయి. ఆంధ్రాలో మెయిన్గా మొగిలి ఘాట్ రోడ్లో నిర్మిస్తున్న వయాడక్టు నిర్మాణం పూర్తవ్వాల్సి ఉంది. ఇది పూర్తయితే మొత్తం ఆంధ్ర స్ట్రెచ్ అంతా పూర్తయినట్టే. 2027 ఫస్ట్ హాఫ్ నాటికి ఆంధ్ర పోర్షన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ బైక్ మీద అయితే వెంకటగిరి కోట నుండి పలమనేరు, మొగిలి నుండి ఆంధ్ర ఎండింగ్ పోర్షన్ అయిన గుడిపాల వరకు ట్రావెల్ చేయొచ్చు. తమిళనాడులో అయితే ఇంకా టైం పట్టేలా ఉంది. ఓవరాల్గా ఎక్స్ప్రెస్వే 2027 మే నాటికి ఈ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి రావచ్చు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.